బాగుందా? హాయ్ అండి అందరికీ. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఎండ గట్టిగా ఉంది, అందుకని ఏదో ఒక జ్యూస్ చేసి తాగుదామని మా ఇంటి బయట ఉన్న డాబ చెట్టుకు అయితే చాలా కాయలు ఉన్నాయి, వాటిని జ్యూస్ చేసి తాగుదాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అది కొట్టాలంటే మాత్రం కర్ర కావాలి, అందుకని నేనైతే చెట్టు కింద ఉన్న ఒక కర్రను తీసుకొని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కటి కొట్టేసి దులిపేయడమే. కొట్టగానే అయితే ఒకటి పడింది చూడండి. మనకైతే ఒక్కటే సరిపోదు, అందుకని మరికొన్ని సేకరించాలి, కాబట్టి కష్టపడాలి. ఇంకా లేట్ చేయకుండా కింద పడినవన్నీ ఏరేస్తున్నాను. నేనైతే 6 సరిపోతాయని 6 తెచ్చేసాను చూడండి, 6 కాయలు. ఇంకా తెచ్చిన వాటిని అయితే ఒక గిన్నె ధర నీళ్ళేసి అన్నీ నీట్గా కడిగేసుకోవాలి. కడగడం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అన్నీ కడిగేసిన తర్వాత అయితే ఒక్కొక్కటి కోసేసుకోవాలి. అవి కోసిన వాటిని అన్నీ ఒక చెంబు దగ్గర, అంటే ఒక ముంత దగ్గరే సేకరించుకోవాలి ఆ రసాన్ని. ఇంకా మొత్తం పిండేసిన తర్వాత అయితే కొంచెం వాటర్, సరిపోయేంత పంచదార, కలిపేయాలి బాగా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి తాగుంటే కామెంట్ చేయండి. ఇంకా అంత అయిపోయింది, ఇప్పుడైతే తాగేద్దాం. ముందుగా అయితే మా కోళ్ళమ్మకి ఇచ్చేస్తున్నాను. బాగుందా? ఇంకా నేను కూడా తాగిస్తున్నాను. చాలా పుల్లగా తీయగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే నేను చేసుకొని తాగింది కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరో వీడియోతో కలుద్దాం. బాయ్.